కామారెడ్డి పట్టణ సిఐగా పనిచేసిన జగదీష్ పై మళ్లీ ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అపార్ట్మెంట్లో సిఐ జగదీష్ ఇంట్లో ఏసీబీకి చెందిన అధికారులు తనిఖీలు చేశారు. 2020 నవంబర్ మొదటి వారంలో క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై కామారెడ్డి పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. బెట్టింగ్ రాయలను అరెస్టు చేసిన అనంతరం వారి వద్ద నుంచి సిఐ 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు కూడా ఏసీబీకి ఫిర్యాదు అందింది. దీంతో 2020 నవంబర్ 20న ఏసీబీ అధికారులు కామారెడ్డిలోని సిఐ జగదీష్ ఇంటిపై దాడి చేసి సిఐని అదుపులోకి తీసుకున్నారు. నేరం అంగీకరించి జరిమానా కట్టాలని సిఐ జగదీష్ను పేర్కొంటూ ఏసీబీ నమోదు చేసిన కేసును హైకోర్టులో సవాల్ చేశారు. దాదాపుగా 2 సంవత్సరాలు హైకోర్టులో వాదనలు జరిగి న్యాయస్థానం కేసును కొట్టివేసింది. కేసు నుంచి ఉపశమనం పొంది పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న జగదీష్ మెడకు మళ్లీ కేసు చుట్టుకోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది.